రమణ మహర్షి గారు ఇల్లు వదిలేసి అరుణాచలంకి వచ్చారు కదా. వచ్చి రాగానే అరుణాచలేశ్వరుడిని దర్శించుకొని అక్కడ ఉన్న స్వామిలింగాన్ని కావలించుకొని, నాన్న నేను వచ్చేసాను మీ పిలుపు మేరకు అని స్వామివారికి చెప్పుకొని బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేసాక ఈ అయ్యంకులం కొలను దగ్గరికి వెళ్లారట. సో ఎంతో శక్తివంతమైన ప్రదేశం కాకపోతే స్వామివారిని దర్శించుకొని ఈ కొలను దగ్గరికి వస్తారో అర్థం చేసుకోండి. రమణ మహర్షి దగ్గర ఉన్న స్వీట్స్, బట్టలు అన్ని తీసేసి కొలనులోకి పడేశాడు అట. వెంటనే తపస్సు చేయడానికి వెళ్ళబోతుంటే ఒక క్షురకుడు వచ్చి మీకు గుండు చేస్తా అని చెప్పి అప్పటికప్పుడే గుండు చేస్తాడు. వెంటనే రమణ మహర్షి గారికి స్నానం చేసే స్పృహలో కూడా ఉండడు. ఎందుకంటే ఎప్పుడు ధ్యానానికి వెళ్దామా అనే ఒకటే తన మనసులో ఉండేది. అప్పుడు వెంటనే ఆకాశంలో నుండి సన్నటి చిరుజల్లు కురవడం స్టార్ట్ అయ్యి ఒక మనిషి స్నానం చేయడానికి సరిపడే అంత టైం వర్షం కురిసి ఆగిపోయిందట. ఇవన్నీ అరుణాచలేశ్వరుడే క్షురకుడి రూపంలో వర్షం రూపంలో వస్తారని చెప్తారు. తర్వాత ఈయన ధ్యాన స్థితిలోకి వెళ్తారు. రమణ మహర్షి గారు మొట్టమొదటగా వచ్చి అవన్నీ పడేసిన కొలనే అయ్యంకులం కోనేరు. చాలా విశేషమైనది. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి తిపోత్సవము ఆ కోనేరులోనే జరుగుతుందట. ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ కోనేరులోని నీరు మాత్రం తలపై చల్లుకోవాలి. ఎందుకంటే చాలా పవిత్రమైనది.